सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहं तं सूर्यं ప్రణమామ్యహం. కాల్చిన బంగారము కాంతి గల దివ్య మంగళ విగ్రహ స్వరూపమాయన. కాల్చిన బంగారం అంటే అర్థం దాని లోపల ఇతర మలినములేమీ లేవు. చంద్రుడిలోనైనా మచ్చ ఉంటుంది, ఇక్కడ మచ్చ లేదు. వాడెవడో కవి అన్నాడు, ప్రేతిని వర్ణన చేస్తూ నిన్ను సూర్యుడితోడు పోల్చేదా, సూర్యుడితోడు పోలుద్దామంటే దాంట్లో అగ్ని ఉన్నాడయ్యా, చంద్రుడితోడు పోల్తామంటావా, దాంట్లో మచ్చ ఉంది, దేనితోడు పోల్చేది నేను అంటాడు పాపం నాయకుడు. ఇక్కడ సూర్యుని లోపల ఎక్కడ ఏమీ తేడా లేదు, అద్భుతమైన కాంతి కలిగిన వాడు, తప్త చామీకరాభాయ, అలాంటి బంగారపు రంగు కలిగినవాడు. తరువాతి నామము వక్నిహి, 110వది. చాలామంది ఈ పదాలని పట్టుకుని దెబ్బలాడుకుంటుంటారు. వన్హి అని చదవాలి, వక్ని అనకూడదు అని. ఇది ఎందుకు వచ్చింది అంటే, తెలుగులో వక్ని అన్నామనుకోండి, హాకి నావొత్తిస్తాం. అది సంస్కృతంలో రాసేటప్పుడు నా ఒత్తు, ఇక్కడ హాకి నా ఒత్తు కాదు, నా పూర్తిగా ఉంటుంది, హకారం ఉంటుంది అక్కడ. అంటే అర్థమేంటి, పలకడంలో తేడా అదున్న అక్షరముల మార్పు తేడా అన్నమాట. అందుకనే ఓ తెలుగు కవి గారు భమిడిపాటి కామేశ్వరరావు గారు పాపం మన్ని పట్టుకుని తెలుగు వాళ్ళు తెలుగు అక్షరాలు ఒకటే అన్నారు. అదేమిటన్నారు అంటే, తెలుగు వాళ్ళు తెలుగు అక్షరాలు ఒకటే అంటే ఒకటి మీద ఒకటి ఎక్కేస్తుంటాడన్నారు పాపం ఆయన. వ్యుత్క్రమము అన్నామనుకోండి, తాకి కావత్తు రకారం రెండు కలుస్తాయి, తకారం ఒకటే ఉంటే మిగిలిన పొట్టి పొట్టిగా ఉంటాయి. అది వేళాకోళంగా అన్నమాట. కానీ ఆయనే ఇంకో మాట చెప్పారు, తెలుగువాడు అన్నవాడు ఒక సంకేతం ఇస్తాడట. ఏమిటది, త్యాగానికి ప్రతీక అన్నారు. వ్యుత్క్రమములో తకారము కకారము రకారము ఉంటే ఈ రెండక్షరాలు కకారము రకారం తకారానికే గౌరవం ఇచ్చి తమ శక్తిని తగ్గించుకున్నాయట పాపం. అంటే త్యాగబుద్ధి కలిగిన వాడయ్యా తెలుగువాడు అన్నారు. అలాగే వక్ని వన్హి వహ్ని ఎలా అయినా పర్వాలేదు. ఓం వక్నయే నమః, దీన్నే కొంతమంది మార్చారు పదాన్ని. ఇంచేత వక్ని ఇంతకుముందు వచ్చిందండి, అందుకని ఓం హరయే నమః అన్నారు. మీ ఇష్టం, ఎలా పాఠాంతరం ఎలా ఉన్నా ఇబ్బంది లేదు. ఓం వక్నయే నమః. అగ్ని రూపంలో సర్వభారమును వహిస్తాడు గనక ఆయన హవ్యవాహనుడు. మన దేశం భారతదేశం అంటారు. భారతదేశం అంటే అందరికి ఉద్దేశ్యం ఏమిటి, దుష్యంతుడి కొడుకు భరతుడు ఆయన పరిపాలించింది. దుష్యంతుడు పరిపాలించకంటే ముందే దేశానికి పేరు భారతదేశం అని ఉంది. మరి ఎవరైనా వృషభ చక్రవర్తి అని ఉన్నాడు, ఆయన కొడుకుల్లో ఒకడున్నాడు భరతుడు అని చెప్పి ఆయన పేరుతో వచ్చింది. కాదు, భాయాం రతః. భా అంటే ఆసక్తి కలిగినవాడు, కాంతి యందు ఆసక్తి కలిగినవాడు, సూర్య చంద్రాలని ఆరాధన చేసేవాడు. యజ్ఞ భారం వహతి, సాయినాచార్యుల వారి దగ్గర నుంచి ఎన్నో నిర్వచనాలు చెప్పారు. అలాంటిది హవ్యవాహనుడైన అగ్ని రూపంలో ఉండి, భా అంటే అగ్ని కూడా ఉంది, అగ్ని యందు ఆసక్తి కలిగినవాడు, అగ్ని విద్య యందు ఆసక్తి కలిగినవాడు. కాబట్టి వక్నిహి, ఆయన ఎవరు అంటే యజ్ఞస్వరూపుడు, హవ్యవాహనుడు, మన తాపత్రయమును తొలగిస్తాడు. చాలామంది యజ్ఞం అంటే అనవసరంగా డబ్బాలు నెయ్యి పారేస్తున్నాం, ఏవో పారేస్తున్నాం అంటారు. దాంట్లో అంతరార్థం అది కాదు. ఉదాహరణకి మిరియపు గింజ ఉందనుకోండి, నవిలి తినండి, దగ్గు తగ్గిస్తుంది. కానీ ఇదే మిరియపు గింజని కాల్చి వాసన తూచినట్టయితే శ్వాసకోశమును శుభ్రపరుస్తుంది, అలాగే జీర్ణకోశాన్ని శుభ్రపరుస్తుంది. అంటే ఒక వస్తువు కాల్చబడినందువల్ల, కాల్చిన దానివల్ల వచ్చిన ధూమము స్వీకరిస్తే, మరొక పదార్థం ఉంది, అది నవిలితే జీర్ణమైన తరువాత 8 గంటలకి ఫలితమిస్తుంది. కానీ అదే వస్తువు అగ్ని లోపల కాలిందనుకోండి, వాసన మాత్రం చేత మొత్తం అంతా క్షేమం కలుగుతుంది. అది కూడా నేతితో తడవబడి గాల్చినప్పుడు, ఎంచేంటే చరక సంహిత, ద్రవ్యరత్నావళి ఇలాంటి వాటి గురించి చెప్తున్నాం మనం.
అందుకని యజ్ఞంలో వాడే ద్రవ్యాలన్నీ కూడా నేతితో తడవబడినా నేతితో తడవబడకపోయినా నిప్పులో పడవేసినప్పుడు కలిగే ఆ పరిమళము కానీ ఆ ధూమము కానీ ఆ వేడి కానీ మనకి రక్షణ కలిగిస్తుంది కనుక యజ్ఞములకంత ప్రాశస్త్యం ఇచ్చారు భారతీయ సాంప్రదాయంలో. అలాంటి యజ్ఞానికి మూలపురుషుడైన వాడు వక్ని. తరువాత 111వ నామము విశ్వకర్మ. ఆయన ఓం విశ్వకర్మణే నమః అంటే విశ్వమంతయు తన కర్మగా కలిగినవాడు, ప్రపంచాన్నంతా సృష్టించినవాడు. విశ్వం సర్వం కర్మ యస్యాసః. విశ్వమంతా తన కర్మకి అనుష్ఠానమైన వాడు గనక విశ్వకర్మ అంటే సర్వకర్మ సర్వకామ అంటుంది వేదం కూడా ఒకతోట. కాబట్టి విశ్వకర్మాణం ఊతయే అద్యాహువేమ. ఇదిగో వాచస్పతిం విశ్వకర్మాణం ఊతయే అద్యాహువేమ యజుర్వేదం చెప్తోంది. అదిగో ఆయనకి మేము నమస్కరిస్తున్నామయ్యా, ఆయనకి మేము నమస్కరించి హవిస్సులు ఇస్తున్నాము అంటే సర్వజనకర్త సర్వ జగత్కర్త అని చెప్పి విశ్వం జగత్ కర్మ యస్య. ఈ సకల ప్రపంచము చైతన్యవంతము కావాలంటే సూర్య భగవాను ఉదయించేతే చైతన్యవంతమవుతోంది. చెట్లు కానీ పుట్టలు కానీ గట్టు కానీ ఏది చూచినా కూడా సూర్యకాంతితోటే మొత్తం చైతన్యవంతమవుతోంది. కాబట్టి తరువాతి నామము తమోభిఘ్నాయ. తమోభి ఘ్న అంటున్నారు. చీకటి అంటల్లా చీకటులు తొలగించేవాడు. చీకటులు అంటే అర్థం మళ్ళీ మామూలుగానే ఆ బాహ్య అంధకారము అంతర అంధకారము. ఎలాగా తమోభిఘ్నాయ అంటే బాహ్య అంధకారం ఉంటుంది, అది రకరకాల అంధకారాలు ఉంటాయి. అలాగే ఆంతరంగికమైనది కూడా మనలో ఉండే కూడా అహంకారాలు రకరకాలైనవి. ధనమదం కావచ్చు, సౌందర్యమదము కావచ్చు, అధికార మదం కావచ్చు, ఏదైనా కావచ్చు. వీటన్నిటికీ కూడా తొలగించేవాడు ఆయన. ఎంచేత మనకి సామెతోటి ఉంది, అరచేతిని ఒడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరంటారు. అంటే వాడెవడో సముద్రాన్ని లొంగ తీసుకుంటానన్నట్ట. వెళ్ళి నిలబడితే కెరడం వచ్చి డామ్మని కొట్టింది. పంచభూతాలను నువ్వు నిలువరించగలవా? సూర్యకాంతిని ఆపగలవా? లేకుండా చెయ్యగలవా? నీకు కుదరదది. అంచేత ఆయన తమోభిఘ్నాయ అంటే చీకట్లన్నీ కూడా తొలగించేవాడు ఆయన విశ్వకర్మ. సప్తాస్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. తం సూర్యం ప్రణమా